కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేసి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని రామాయంపేట మండల కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షులు బండారు మహేందర్ రెడ్డి తెలిపారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో నూతనంగా నియమితులైన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బండారు మహేందర్ రెడ్డిని సర్పంచ్ల ఫోరం నాయకులు ఘనంగా సన్మానించారు. మంగళవారం టీపీసీసీ బండారు మహేందర్ రెడ్డిని మండల పార్టీగా ప్రకటిస్తూ జీవో విడుదల చేశారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు మహేందర్ రెడ్డిని సర్పంచ్ల ఫోరం నాయకులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక రైతు వేదికలో ఈ సందర్భంగా ఆయనను శాల్వాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే రోహిత్ రావు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకంతో మండల పార్టీ అధ్యక్షులుగా నియమించినందుకు పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను గ్రామాలకు చేరవేసి ప్రజలకు అభివృద్ధి ఫలాలను అందిస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందుబాటులో ఉండి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచుల ఫోరం నాయకులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు రామాయంపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా నన్ను నియమించినందుకు, నా మీద నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన పెద్దలు మన రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంతన్న గారికి, అలాగే మా యువ ఎమ్మెల్యే, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఏదైతే నా మీద నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించారో ఈ బాధ్యతను పూర్తిగా నిర్వహిస్తూ పార్టీ బలోపేతానికి ప్రతి గ్రామాన తిరుగుతూ పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకుపోతూ నా వంతు కృషి చేస్తానని చెప్పి తెలుపుతున్నాను. అలాగే ప్రతి కార్యకర్తను అక్కున చేర్చుకొని కార్యకర్తలలో ఉన్న ఏవైనా సందేహాలు కానీ, ఏవైనా అంతర్గత కుమ్ములాట్లు ఉన్న అవన్నీ నివారిస్తూ ముందుకు సాగుతానని, పార్టీ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతానని, పార్టీని ప్రజాప్రతినిధులు ఇద్దరిని కలుపుకొని రెండు కన్నుల్లాగా ఒకే అభివృద్ధి పథం వైపే తీసుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను పేర్కొంటున్నాను. అలాగే నాకు సహకరించిన ప్రతి సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలకు, నాయకులకు, అలాగే మా కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులకు అందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నాకు సహకరించినందుకు. అలాగే మున్ముందు మీకు కూడా ప్రతి కార్యక్రమంలో నా సహాయ సహకారాలు ఉంటాయి. హనుమంతన్న ఆదేశాలను, రోహిత్ రావు గారి సూచనలను ప్రత్యేకంగా ప్రజల మధ్యలోకి తీసుకెళ్తూ ప్రజలలో ఒక్కడిగా ఉంటూ వారి కార్యక్రమాలను నిర్వహిస్తూ ముందుకు సాగుతానని తెలుపుకుంటున్నాను. ఈ సందర్భంగా అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.